ఇవాల్టి ముఖ్యాంశాలు. జగన్ నెల్లూరు పర్యటనలో టెన్షన్ ఆంక్షలతో కూడిన అనుమతి, పోలీసుల ముందస్తు నియంత్రణ చర్యలు, జైలుకెళ్లి మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించిన వైసీపీ అధినేత. తెలంగాణలో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై సుప్రీంకోర్టు కీలక తీర్పు. ఈ వ్యవహారంలో స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలన్న సుప్రీంకోర్టు, న్యాయస్థానమే అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు ధర్మాసనం. ప్రభుత్వం చేతికి కాళేశ్వరం రిపోర్ట్. కాళేశ్వరం ప్రాజెక్టులో చోటు చేసుకున్న అవినీతిపై విచారించిన పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం ప్రాజెక్టులో లోపాలు, అవినీతిపై 15 నెలల పాటు సాగిన విచారణ తుది నివేదికను నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జాకు అందజేత. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కీలక పరిణామం. లిక్కర్ స్కామ్ లో షెల్ కంపెనీలు సహాయం చేసినట్లు గుర్తించిన సిట్. షెల్ కంపెనీలను కేవలం మద్యం ముడుపులు మళ్లించడం కోసం ఏర్పాటు చేశారని గుర్తింపు. షెల్ కంపెనీలను తనిఖీ చేసేందుకు ముంబై వెళ్లిన సిట్ అధికారులు. ఏపీలో ప్రస్తుతం ఎమర్జెన్సీ పరిస్థితులు. మాజీ సీఎం జగన్ వైసీపీ నేతలపై దాడులకు తెగబడుతున్నారని ఫైర్. తమ పార్టీ నేతల్ని కలవడానికి వస్తే ఆంక్షలు విధిస్తారా అంటూ ప్రశ్న. చంద్రబాబు సూపర్ 6 పేరుతో ప్రజలకు వెన్నుపోటు పొడిచారని వ్యాఖ్య.